శ్రావణ మాసము మరియు అందులో సోమవారం మొదటి సోమవారం అయినందువల్ల శివయ్యకు అయితే అభిషేకం నిర్వహించడం అయితే జరిగింది. ముందుగా నీళ్ళాభిషేకం, తర్వాత పసుపు కుంకుమ అభిషేకం, తర్వాత పాలు, పంచదార, తేనె అభిషేకం అయితే చేయడం జరిగిందన్నమాట. పెరుగుతో కూడా అభిషేకం చేయటం జరిగింది. ఓం నమ శివాయ, శివ శివ హరహర మహాదేవ శంభో శంకర. అభిషేకం అయిపోయిన తర్వాత అలంకారం అయితే ప్రారంభమైంది. అలంకారం కూడా అయిపోయిన తర్వాత ధూప సేవ మరియు నక్షత్ర హారతి అయితే ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఓం నమ శివాయ. శివయ్య అయితే చివరిగా ఈ వారం మరియు నాగుల పంచమి కలిసి రావడంతో శివయ్య పైన చూడండి స్వామివారు అయితే చాలా చక్కగా అలంకరించారు కదా అయ్యవారు. మీకు ఏమనిపించింది ఏమిటి అనేది కామెంట్ చేసి